డిజిటల్ అరెస్టు పేరుతో రిటైర్డ్ టీచర్ నుంచి 60 లక్షలు వసూలు చేశారు సైబర్ నేరగాళ్లు. ఈ ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. అమృతలూరుకు చెందిన రిటైర్డ్ టీచర్ రామబ్రహ్మంకు కర్ణాటక, తెలంగాణ పోలీసులమని కొందరు ఫోన్ చేశారు. రామబ్రహ్మం మొబైల్ నుంచి కొందరు మహిళలకు అసభ్యకరమైన మెసేజ్లు వెళ్లాయని, హ్యూమన్ ట్రాఫికింగ్ కింద 2 కేసులు నమోదయ్యాయని బెదిరించారు. అంతేకాకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి స్కామ్లో రామబ్రహ్మం అకౌంట్లో 75 లక్షలు కూడా జమయ్యాయంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో రిటైర్డ్ టీచర్ భయపడడంతో అతని కేసుల నుంచి బయటపడేస్తామని నమ్మించారు సైబర్ నేరగాళ్లు. తర్వాత విడతల వారీగా బాధితుల నుంచి 60 లక్షలు బదిలీ చేయించుకున్నారు. మళ్లీ డబ్బులు అడగడంతో తాను మోసపోయారని గ్రహించిన రామబ్రహ్మం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హ్యూమన్ ట్రాఫికింగ్ అనే కేసు నమోదైంది. షాద్కత్ ఖాన్ అనే అతను మనుషుల్ని ఇతర దేశాలు పంపడంలో డబ్బు తీసుకుని పంపి మోసం చేశాడు. ఆయన అరెస్ట్ అయ్యాడు. ఆయన గదిలో 289 పేర్లు దొరికినాయి. అందుట్లో ఒక పేరు బనారో రామబ్రహ్మ అని ఉంది. అయితే మీరు చేసి ఉంటారు, మీ బదులు వేరే వాళ్ళు ఎవరో చేసి ఉంటారు. కాబట్టి ఈ కేసు నుంచి బయటపడడానికి నేషనల్ సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ టీం పనిచేస్తుంది. మీలాంటి అమాయకులను రక్షించడానికి మేము ఫ్రీ సర్వీస్ చేస్తామండి, పబ్లిక్ సర్వీస్ అండి మాది. ఇదంతా కూడా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతుంది అని చెప్పి నమ్మబలికారు. తర్వాత 25వ తారీఖు అర్చనా రామసుందరం గారు చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్పి పరిచయం చేసుకుని ఇక అక్కడి నుంచి కేసు వివరాలని చెప్పారు. ఇట్లా కేసులు ప్రూఫ్ చేసుకోవాలంటే మీ దగ్గర ఎంత ఉంది డబ్బు, ముంబైలో మీ పేరు అకౌంట్ ఓపెన్ చేసి అందుట్లో 3 కోట్లు వేశారు. మీకు 75 లక్షలు కమిషన్ ఇచ్చారు. ఆ కమిషన్ మీరు తీసుకున్నారా లేదా, మీ దగ్గర ఉన్న డబ్బు నిజమైన డబ్బా, ఇల్లీగల్ డబ్బా ఎంక్వైరీ చేసి మీకు మళ్ళీ మేము డబ్బులు పంపిస్తాం.